హేమావతి ప్రాజెక్ట్, హేమావతి రిజర్వాయర్ కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో దగ్గరలో ఉంటుంది. ఇది మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వెహికల్స్ అయితే స్టాప్ చేసేసి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనం ఆరాంగా వాకింగ్ వెళ్ళొచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే గన హేమావతి రిజర్వాయర్ చూడండి. ఇప్పుడు మేము జస్ట్ వాకింగ్ లాగా వెళ్తున్నాము. ఇది కర్ణాటకలోని హాసన్ జిల్లాలో గోరూరు గ్రామం దగ్గర ఒక ముఖ్యమైన ఆనకట్ట. ఇంకా ఎప్పుడెప్పుడు వచ్చేది, నేను రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు నాకు. ఎప్పుడెప్పుడు నీళ్ళ ఏదన్నా డ్యామ్స్, ఇలా రిజర్వాయర్స్ ఇలాంటివి చూడాలంటే నాకు చాలా ఇష్టం. అందుకనేసి రాత్రి సరిగ్గా కూడా నిద్రపోలేదు. వచ్చేసింది హేమావతి రిజర్వాయర్. నీళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది వచ్చి నేను 1979లో పూర్తయింది ఈ ప్రాజెక్టు వర్క్. చాలా బాగుంది కదా. దీనివల్ల ప్రధాన ఉపయోగం వచ్చిందని నీటిపారుదల మరియు తాగే నీటి సరఫరా, సెంట్రల్ స్పిల్వేల్ మరియు మట్టి పార్శ్వాలతో కూడిన రాతి ఆనకట్ట ఇది. ఈ రిజర్వాయర్ వచ్చినను మాండ్య, హాసన్ మరియు టుమ్కూర్ ఈ ప్రాంతాలకు నీటిని కూడా అందజేస్తుంది. ఇక్కడ పక్షుల అభయారణ్యం. ఎక్కడ చూసినా పక్షుల సందడి వినపడతానే ఉంది. మాకు కూడా వినపడుతుంది. నీళ్ళని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనకైతే గన. వావ్, నీటి దారి చూడండి సన్నగా. అదే మనకి ఇంకా ఇవి నీళ్ళు ఫుల్గా వదిలింటే గన మనకు అసలు సౌండే వినపడి ఉండదు. గేట్లు ఎత్తితే గన చాలా కష్టము, చాలా భయం కూడా మాకు నీళ్ళు అంటే. అందుకని గేట్లు ఎత్తలేదు అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళినాము. మేము చాలా దగ్గరలో ఉండాము. నీటి దారి చూడండి ఎంత బాగా ప్రవహిస్తుందో. ఎవరికైనా అంతే నీళ్ళు అంటే చాలా భయమే వేస్తుంది కదా. అందుకని గేట్లు ఎత్తలేదు అని చెప్పి తెలుసుకొని వెళ్ళాము. మాకైతే చాలా భయమే నీళ్ళు అంటే. ఈ హేమావతి దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో ఒక నది. ఈ హేమావతి నది వచ్చినను కావేరీ నది యొక్క ముఖ్యమైన ఉపనది. గోరూరు గ్రామంకి దగ్గరలో ఉంటుంది. ఇందాక చెప్పినాను కదా, నేను గోరూరు గ్రామంలో శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఉండాది అనేసి అక్కడ టెంపుల్ చూసుకొని తర్వాత ఇక్కడికి వచ్చినాం మేము. చాలా బాగుంది ఇక్కడ. నీళ్ళు అయితే కన చూడడానికి ఒక రకంగా, ఎక్కడ చూసినా నీళ్ళు, పక్షుల సౌండ్స్, అది డిఫరెంట్ పక్షులన్నీ ఉన్నాయి ఇక్కడైతే కన. ఎప్పుడైనా కానీ మనము ఇట్లా వాటర్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అర్లీ మార్నింగ్ టైమ్స్లో వెళ్తే కనుక చాలా బాగుంటుంది చూడ్డానికి. మనకు అది కాక టైర్డ్నెస్ కూడా అనిపించదు. ఇంకా 10 o'clock తర్వాత అయితే మనకు ఫుల్ టైర్డ్నెస్ అయిపోతుంది. ఎండ విపరీతంగా ఉండడం వల్ల మనము ఇట్లా సీనరీలన్నీ ఎంజాయ్ చేయలేము. కాబట్టి ఏ టూర్కి వెళ్ళినా కూడా నైట్ ఫుల్గా రిలాక్స్ తీసుకోవాలి. అర్లీ మార్నింగ్ లేచేసి బయలుదేరేస్తే మంచిగా అన్నీ చూసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడడం లేదు, మీరు పరిసరాలు గమనించండి. ఇది వచ్చి చిన్న గుడి ఒకటి ఉండదు, నాకు తెలిసి గంగమ్మ తల్లి అనుకుంటాను. చిన్న టెంపుల్, చిన్నది ముచ్చటగా ఉంది. ఎంత డిస్టెన్స్ వరకు ఉన్నదో అసలు అయితే నీళ్ళు చాలా డిస్టెన్స్ వరకు ఉన్నాయి.
స్టోన్స్ చూడండి ఎంత ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అసలుకి. ఇంకా మా ఆయన చిన్నగా ఒక ఫోటో తీసుకున్నారు. ఫోటో దిమ్మంటే నేను చక్కగా వీడియోనే తీసేసినాను. ఉండనీలే జ్ఞాపకాలు అట్లే బాగుంటాయి అనేసి. ఇదే నేను చెప్పాను కదా ఇందాక చిన్న గుడి అని, అదే చిన్నది, చిన్ని గేటు, అంత చిన్న దేవుని పెట్టినారు లోపల. జనసంచారం అయితే ఇక్కడ ఉండదు కాబట్టి మరేం తొందర లేదు. మనము పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్. అంటే అక్కడక్కడ కొంతమంది జనాలు వాకింగ్ వస్తూ అన్నారు, వెళ్తూ అన్నారు. భయం అంటూ ఏం లేదు ఇక్కడ. మెయిన్ 1 కిలోమీటర్ నడవాలి. వెహికల్స్ హేమావతి ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ వెహికల్స్ నాట్ అలౌడ్. డ్రింకింగ్ వాటర్ అయితే ఉన్నాయి అక్కడ, మేము చూసినాము. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేసెస్లో అయితే కన్నా. అసలు ప్రకృతి రమణీయంగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.